ఫ్రూట్ జ్యూస్ మాత్రం నిజంగా కలర్ మాత్రం బాగా వస్తుంది. కానీ స్మాల్ బీట్రూట్ వేసుకొని, స్మాల్ క్యారెట్, 4 పీసెస్ కివి, 4 పీసెస్ ఆరెంజ్, హాఫ్ ప్రొమగ్రెనేట్, 1 యాపిల్, 4 పీసెస్ కీరా, బాదం, కాజు, పిస్తా అంతే. కానీ యాపిల్, క్యారెట్, బీట్రూట్ ఇవి బాయిల్ చేస్తాం స్మాల్ వాటర్ వేసుకొని. ఇది ఓకే, ఇది అక్కడ కుక్కర్లో నేను ఇలా స్టాండ్ పెట్టుకొని వాటర్ వేసుకొని ఈ బాక్స్లో వాటర్ వేసుకొని ఇలా పెట్టేసుకొని బాయిల్ చేస్తాను. ఒక 6-7 విజిల్స్ వరకే చాలు. ఇవి అయిపోయిన తర్వాత 6-7 విజిల్స్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఫ్రూట్స్ ఇవన్నీ కలిపి ఒక దాంట్లో కాజు పిస్తా కొంచెం పీసెస్ లా కట్ చేసుకుంటే కొంచెం గ్రైండ్ రావడానికి బాగుంటుంది. ఈ ఫ్రూట్స్ అన్నీ హెల్దీ ఫుడ్, ప్రోటీన్స్, విటమిన్స్, తర్వాత కలర్ కూడా బాగా చేంజ్ అవుతుంది. కానీ ఇప్పుడైతే కలర్ చాలా బాగా చేంజ్ అయ్యి వైట్ గా వచ్చాడు కూడా నాకు ఈ ఫుడ్ పెట్టడం వల్ల. ఇవన్నీ మొత్తం అన్ని ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసుకోవడమే. బీట్రూట్, క్యారెట్, యాపిల్ మాత్రమే 3 ఫ్రూట్స్ మాత్రమే బాయిల్ చేస్తాను. మిగతా అంటే డైరెక్ట్గా నార్మల్గా మిక్స్ చేసేసేస్తాను. ఇవన్నీ ఆల్మోస్ట్ అన్ని మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. ఈ పేస్ట్ మాత్రం నేను పెట్టేస్తాను అనమాట. బాగుంటుంది, వాడు ఎంజాయ్ చేస్తూ బాగానే తింటాడు. కానీ ఈ ఫ్రూట్ జ్యూస్ మాత్రం నిజంగా కలర్ మాత్రం బాగా వస్తుంది. కానీ అంటే బాగా ఇంప్రూవ్ అయ్యాడు నా బాబుకి పెట్టినప్పుడు. ఇందులో మర్చిపోయాను, ఖర్జూరం కూడా వేసుకోవచ్చు కొంచెం స్వీట్ కోసం. ఇది కలర్ మాత్రం బాగా రాలేదు కదా, కానీ ఈ బాయిల్ చేసిన వాటర్ ఉంటది కదా, ఈ వాటర్ మాత్రం పడేయకండి. మీరు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అది మాత్రం తాగిస్తే మంచిదే. బ్లడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే బీట్రూట్ కదా. ఎలా రెచ్చిపోతున్నాడు హుషారయ్యాడు కదా. వీక్లీకి 2-3 టైమ్స్ పెడుతూ ఉంటాను నేను. అలాగే ఫ్రూట్స్ అన్ని ఒకేసారి జ్యూస్ చేసి పెట్టడం వల్ల బెనిఫిట్ కదా. ఒక్కొక్క విడిగా ఫ్రూట్స్ అంటే తిన్నారు కాబట్టి నేనైతే ఇలాగే పెడతాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగ ఫ్రూట్స్ అని వేసి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.